ఏంటి రాదా బట్టలు? ఏమైంది గోపి? నీ అరికాలు కనిపిస్తున్నాయి రాదా? అయ్యో ఎంత తప్పు చేశాను. ఏంటి ఇలా వచ్చావు పార్టీకి? ఆడవాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకునే స్వతంత్రం లేదా? బట్టలే రాదా, నీకు జ్వరంగా ఉందని నిన్న నేను గుడికెళ్ళి ప్రసాదం తిన్నావా? కాదు రాదా, 108 ప్రశ్నలు చేశాను. జ్వరం తగ్గిందా? నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్? ఏ నర్సును కోకడానికి పోయావు? యాక్సిడెంట్ అయ్యిందే. ఓహో, ఆవిడ గారికి యాక్సిడెంట్ అయితే పక్కన కూర్చొని సేవలు చేస్తున్నావు అన్నమాట. ముందు పెద్దమందని ఫోన్ తాడు పేరు తెలుసుకుంటా. ఉన్న 1% ఛార్జింగ్ తో నీకు ఫోన్ చేసా చూడు. నా సెలైన్ బాటిల్ ఇచ్చుకొని నన్ను కొట్టుకోవాలి. సుధాకర్, ఏంటిది చెత్తలా ఉంది? అలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడకు సీత, నా మనసు తట్టుకోలేదు. పిజ్జా తెమ్మంటే బర్గర్ తెచ్చావేట్రా? పోయి పిజ్జా తేరా. కుమార్, మన ప్రేమను ఎవరు విడదీయలేరు. అది అనంతం, అమరం, అజేయం. నా బెస్టీ ఫోన్ చేత లిఫ్ట్ చేయలేదంటే బ్రేకప్. ఆడవడే ఊవడరా. అతను మా అన్నయ్య రవి. నేను అడగలేదు కాంతం. నువ్వు తప్ప అందరూ నాకు సోదర సమానులు అని చెప్పడం నా ధర్మం రవి. ఓయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నా ఫ్రెండ్ తో, బెస్ట్ ఫ్రెండ్ తో, బాయ్ ఫ్రెండ్ తో, పక్కింటోడితో, ఎదురింటోడితో, వీటి చివరితో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని. ఎంతకి ఎవడున్నప్పుడు చేశానే? జొమాటో వాడు నైట్ 1 గంటకి జొమాటో అంటే మన కులాలు కలవలేదని ఇంట్లో ఒప్పుకోలేదు యుగంధరి. కొత్త డైలాగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అన్నీ మారే, ఇది తప్ప. గాయత్రి, తప్పుగా అనుకోకు. ఇందాక నువ్వు అక్కడ ప్రసాదం ఇస్తున్నప్పుడు నీ చిటికిన వెళ్ళి నా చీటికి తగిలింది. తప్పుగా అనుకోకు, ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించే. హే పిల్ల, కమ్ దిస్ సైడ్. హే, నైట్ ఉప్మా తిన్నావు బేబీ. పళ్ళు తోముకో, పాచిపల్ల పెంటమ్మ.